ఆత్మనిర్భర్తో దేశీయ విమాన రంగానికి మేలు 2030 నాటికి 30 కోట్ల ప్రయాణికులన్న సింధియా. కాంగ్రెస్ తలుచుకుంటే బీఆర్ఎస్ పార్టీ 6 ముక్కలే, ఎమ్మెల్యేలు వస్తామన్నా చేర్చుకోవడం లేదన్న కోమటిరెడ్డి. సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు, ఉదయం సాయంత్రం హెవీ వెహికల్స్పై నిషేధం. రాజేంద్రనగర్లో మహిళ అరెస్ట్, పోర్టల్ ద్వారా డ్రగ్స్ సప్లై, పరారీలో భర్త. ఎన్టీఆర్ ఘాట్లో బయటపడ్డ నందమూరి ఫ్యామిలీ విభేదాలు, బాలకృష్ణ ఆదేశాలతో ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగింపు. డీటెయిల్ చూస్తే కదా 10 ఏళ్లలో దేశంలో విమానయాన రంగం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా. భారత విమానరంగ మార్కెట్ ప్రపంచంలో 7వ స్థానంలో ఉందన్నారు. త్వరలోనే భారత మార్కెట్ 5వ స్థానానికి చేరుతుందన్నారు. 2030 నాటికి 30 కోట్ల మంది విమానయానానికి చేరువయ్యేలా ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు సింధియా. ఆత్మనిర్భర్ భారత్ ప్రోగ్రాంతో దేశీయ విమాన రంగానికి ఎంతో మేలు జరిగిందన్నారు. హైదరాబాద్ బేగంపేటలో వింగ్స్ ఇండియా ఎయిర్ షో కార్యక్రమంలో పాల్గొన్నారు కేంద్ర మంత్రి సింధియా. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఏవియేషన్ నిపుణులు పాల్గొన్నారు. We are the third largest domestic aviation market. We are the 7th largest international aviation market. And if you combine our domestic and international capabilities, we are the 5th largest domestic and international civil aviation market. It is our resolve, just as India today is the 5th largest economy in the world, under the leadership of Prime Minister Narendra Modi ji, across the spectrum of civil aviation capabilities, in the last decade of Prime Ministers, the true democratization of the civil aviation sector has taken place. If you look at passenger traffic, domestic passenger traffic, from 6 crore we grow to 14.5 crore pre-COVID. Last calendar year we've closed at 15.2 crores, which is almost a crore more than a pre-COVID number. We have experienced a CAGR of close to 15% over the last 10 years, and we are on target to become a 30 crore domestic aviation market by 2030. కేటీఆర్, హరీష్ రావులకు మతి భ్రమించిందని విమర్శించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మేము తలుచుకుంటే బీఆర్ఎస్ను 6 ముక్కలు చేస్తామన్నారు. కానీ తాము అలాంటివి చేయమని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వస్తామన్నా తీసుకోవడం లేదన్నారు. నిరంకుశ ప్రభుత్వం వెళ్లిపోయింది, ప్రజాప్రభుత్వం వచ్చిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ INTUC 2024 డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రులు. ఒక నెల 10 రోజులు అయిపోయిన గవర్నమెంట్ వచ్చి, కాబట్టి ఈరోజు ప్రమోషన్ విషయంలో దాని విషయంలో కూడా మీరు 22 తారీఖు తర్వాత సెక్రటరీకి వస్తే రిజ్వీ గారిని మిగిలిన CPDC వాళ్ళ ఎన్ని వాళ్ళని పిలిపించి దాంతో కూడా మాట్లాడతామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ గురించి ఇష్టం ఉన్నట్టు చెవాలు మాట్లాడుతున్నారు. ఆయన నిజపడి పిచ్చిపట్టి ఈ 6 నెలలే ఉంటుంది గవర్నమెంట్ అని, ఇంకోటి అంటాడు హరీష్ రావు గారు ఆ సంవత్సరమే ఉంటుందని, ఒక బీజేపీ కూడా అంటాడు రఘునందరావు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ టచ్ ఉన్నది. అది ఒక్కటే చెప్తున్నాను మీకు, మీ అనుకుంటే టీఆర్ఎస్ పార్టీని 2 గంటల్లో ముక్కలు చేశాను ఈ పార్టీ అనుకుంటున్నాను. టీఆర్ఎస్ పార్టీలో చాలా మంది ఎమ్మెల్యే జాయిన్ అవుతామంటే మాకు అవసరం లేదు, మాకు సరిపోయిన మెజార్టీ అని చెప్పి మీరు పిచ్చి మాట్లాడితే ఒక నెల సమయం కాదు 14 ముక్కలు చేస్తాను ఈ పార్టీని. మేము చెయ్యం, మా పార్టీ బలం పెట్టుకుంటాం. రేపు ఎంపీలు 12-13 గెలిపిస్తారు, మేము అందరం కలిసి మా పథకాలు గెలిపిస్తాయి. మా సోనియా గాంధీ గారు గెలిపిస్తాం, తెలంగాణ ఇచ్చినామా. ఆ తర్వాత జిల్లా పరిషత్ ఎలక్షన్ మున్సిపల్ ఎలక్షన్లో గెలుస్తాం. ప్రజల మన్నను చూడమని అధికారంలో పోతాం తప్ప మీ పార్టీకి కొనాలని గడ్డ పరిగారు మాకు. అసలు పూర్తిగా స్వాతంత్రం వచ్చింది, స్వేచ్ఛ వచ్చిందనే భావన ఉంది. జనం ఎక్కడ పోయినా అసలు రాజకీయాలకు సంబంధం లేని వాడు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు. అహంకారంతో కళ్ళు నెత్తికెక్కిన పోకడతో
అవినీతితో ఈ రాష్ట్రాన్ని 10 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళని మరి టాటా గుడ్ బై అని చెప్పింది ఈ రాష్ట్ర ప్రజానికి ఉంటారు. అనేక రకాలుగా రాష్ట్ర ప్రజల యొక్క కనీస మానవ హక్కులు కూడా గత ప్రభుత్వం హరించింది. మీకు నిరసన తెలియజేయడానికి, ప్రొటెస్ట్ చేయడానికి కూడా ఎన్నో ఆంక్షలు ఉండేవి, బెదిరింపులు, అణచివేత. మరి ఒకటైతే నేను కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి నీకు 100% హామీ ఇవ్వగలుగుతా. వీఆర్ కమిటెడ్ టు ద ఫుల్ రైట్స్ ఆఫ్ ఆల్ ట్రేడ్ యూనియన్స్. సరిగా మీ రైట్స్ మా ప్రభుత్వం కాపాడుతుందని చెప్పి మాత్రం నేను ఈ వేదిక నుంచి నేను మీకు మాటిస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగానైతే సమాజంలో అన్ని వర్గాలు చాలా సంతోషంగా ఉన్నాయి. నేను చెప్పలేదు రాజకీయాలకి సంబంధం లేవు, ఎవరు ఎమ్మెల్యే, ఎవరు ఎంపీ, ఎవరు మంత్రి అని తెలుసుకోవడం కూడా ఏదో హ్యాపీనెస్. గతంలో ఉన్న అప్రజాస్వామికం, ఒక నిరంకుశ ప్రభుత్వం వెళ్ళిపోయింది. ఇప్పుడు పూర్తిగా స్వేచ్ఛతో కాంగ్రెస్ ప్రభుత్వంలో బతుకొచ్చే విధంగా యావత్ తెలంగాణ ప్రజానీకంలో ఒక అభిప్రాయం ఉంది. ఏది ఏమైనా సరే 13 రోజుల్లో పూర్తి స్థాయిలో మిల్లల నుంచి బియ్యాన్ని తీసుకోవాల్సిందేనన్నారు పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్. 31వ తేదీ తర్వాత డిఫాల్ట్ మిల్లలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి గింజ ఎఫ్సీఐకి ఇవ్వాల్సిందేనన్నారు. డిఫాల్ట్ చేసుకుని కార్పొరేషన్కు ఇస్తామంటే కుదరదని చెప్పారు. అడిషనల్ కలెక్టర్ల సమావేశంలో పాల్గొన్నారు పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్. కార్పొరేషన్ డంపింగ్ యార్డ్ కాదన్న ఆయన 25% పెనాల్టీ వసూలు చేస్తామన్నారు. అవసరానికి మించి గన్ని సంచుల సేకరణ విచారణ చేస్తామన్నారు. అధికారుల సమన్వయంతో రైసు మిల్లల నుంచి బియ్యాన్ని సేకరించి ఎఫ్సీఐకి అప్పగించాలన్నారు. GM, UP, FCI. So UP is a huge state, 23 crores population. Apparently 21 crore population ఉండేది. That was around 10 years back. And ఇక్కడ వచ్చిన తర్వాత మీరు తెలుసు అడిషనల్ సిపి లో అయిన తర్వాత హైదరాబాద్ లో చేశాం, తర్వాత I was CP రాచకొండ. So once again welcome to all of you, and of course you are aware about our GM Corporation Raji Reddy garu and GM Finance Savita garu, and Raju garu requires no introduction, you are all aware, but I'll ఉన్నత విద్యా మండలి చైర్మన్, వైస్ చైర్మన్లను కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఉన్నత విద్యా మండలి చైర్మన్గా ప్రొఫెసర్ లింబాద్రి, వైస్ చైర్మన్గా ఎస్కే మహమ్మద్ కొనసాగుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసు వివరాలన్నీ డీజీపీకి ఇచ్చానన్నారు నిందితుడు నందకుమార్. లగడికపుల్లోని డీజీపీ ఆఫీసులో కలిసిన తన ఫోన్ ట్యాంపరింగ్ చేసిందెవరో విచారణ చేయాలని కోరారు. తాను జైల్లో ఉన్నప్పుడు కోర్టు ఆర్డర్ని ఉల్లంఘిస్తూ జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు నిర్మాత దగ్గుపాటి సురేష్ బాబు, హీరో వెంకటేష్ రానాలు తన ఫిలింనగర్లోని తన హోటల్ని అక్రమంగా కూలగొట్టారని ఆరోపించారు. ఈ ఘటనపై విచారణ జరిపించాలని డీజీపీని కోరానని తెలిపారు. తనపై పెట్టిన అక్రమ కేసులపై విచారణ జరిపించాలని డీజీపీని కోరగా సానుకూలంగా స్పందించారని తెలిపారు నందకుమార్. నా ఎమ్మెల్యేల కేసు నేను జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడు నాకు జరిగిన అన్యాయాన్ని నేను సార్ దృష్టికి తీసుకెళ్లాను. ఏ విధంగా అయితే వాళ్ళు నా హోటల్ని ధ్వంసం చేశారో, హైకోర్టు, లోయర్ కోర్టు ఆర్డర్స్ ఉన్న తర్వాత కూడా వాళ్ళు నా హోటల్ని వాళ్ళు అంటే హీరో వెంకటేష్ గారు, సురేష్ బాబు గారు, రానా, అభిరామ్ వీళ్ళందరూ కలిసి నా హోటల్ని ధ్వంసం చేశారు. అంటే వీళ్ళు ఎమ్మెల్యే కేసులో కూడా వీళ్ళు కూడా నిందితులా, బాధితులా, లేకపోతే ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు, ఎవరి ఆర్డర్ల మీద ఇన్వాల్వ్ అయ్యారు అది తెలియాల్సిన అవసరం ఉంది. నా మీద పీడీ యాక్ట్ పెడదామనే ప్రయత్నం ఎందుకు చేశారు, వీళ్ళకి సహకరించింది ఎవరెవరు, జీహెచ్ఎంసీ అధికారులకు ఎవరు ఆర్డర్ ఇచ్చారు, టాస్క్ ఫోర్స్ అధికారులకు ఎవరు ఆర్డర్ ఇచ్చారు, ఇది మొత్తం తేలాల్సి ఉందని చెప్పి నేను డీజీపీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. అద్దంకి దయాకర్ రాజకీయ ఎదుగుదలను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్. అద్దంకి ఎమ్మెల్సీ పదవి రానందుకు నిరసనగా హైదరాబాద్లోని లోయర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఎమ్మెల్సీగా నామినేషన్ వేసుకోమని చెప్పి చివరి నిమిషంలో ఎందుకు పేరు మార్చారో ఏఐసీసీ పెద్దలు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పుడు కూడా చివరి నిమిషం వరకు కూడా బీఫామ్ ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ చివరి నిమిషాల పేరు మార్చి మళ్ళీ తాగలకు ఇవ్వడం. 2018 అదే పరిస్థితి, 2023 మళ్ళీ ఎన్నికలలో మనందరం చూసినాం. చివరి నిమిషం వరకు కూడా ఉత్కంఠగా ఆయన పేరును మొత్తం కూడా బలం చేయడం, తర్వాత టికెట్ వేయకుండా అన్యాయం చేయడం, తర్వాత 2024లో కూడా ఎమ్మెల్సీగా
మీరు నామినేషన్ వేసుకోవాలని చెప్పి అధిష్టానం నుంచి క్లారిఫికేషన్ వచ్చినాక అధిష్టానం నుంచి క్లియర్ కట్ ఆదేశాలు వచ్చినాక కూడా ఆయన నామినేషన్ పత్రాలు మొత్తం రెడీ చేసుకొని బయటికి వెళ్ళే క్రమంలో 9 రాష్ట్రాల్లో సంఘం బలంగా ఉంది. ఈరోజు ఉభయ రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల్లో కూడా దయాకర్ అభిమానులు రాజకీయాలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా చాలా సంబరాలు చేసుకున్న పరిస్థితులలో చివరి నిమిషంలో అద్దంకి దయాకర్ పేరు మారుస్తూ ఉండరు. ఎందుకు అద్దంకి దయాకర్ పేరు మారుస్తున్నారో మాకు చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉందని చెప్పి సందర్భంగా మేము చెప్పాలని ఈరోజు రావడం జరిగింది. గ్రేటర్లో రోజు రోజుకు ట్రాఫిక్ సమస్య పెరిగిపోతుంది. సమస్యల పరిష్కారం కోసం డీజీపీ వరుస సమీక్షలు నిర్వహిస్తుండటంతో ట్రాఫిక్ కమిషనరేట్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. గతంలో ఆలోచనలకే పరిమితమైన 3 కమిషనరేట్లకు కలిపి ఒకటే ట్రాఫిక్ కమిషనరేట్ ఏర్పాటు చేస్తే ట్రాఫిక్ సమస్యను కాస్తైనా తగ్గించే అవకాశం ఉందంటున్నారు పబ్లిక్. హైదరాబాద్ విజిటింగ్ ప్లేసెస్ ఎంత ఫేమస్ ట్రాఫిక్ అంత నరకం. ఇంటి నుంచి బయటికి వెళ్తే మళ్ళీ తిరిగి ఎప్పుడు చేరతామనేది మన చేతుల్లో ఉండదు. ఫెస్టివల్ టైంలో బాగుంటుంది కానీ నార్మల్ డేస్ లో పీక్ అవర్స్ లోనైతే ట్రాఫిక్ లో చుక్కలు చూడాల్సిందే. ఇక వర్షం పడితే వాహనదారుల కష్టాలు అన్ని ఇన్ని కావు. ఒకవేళ పొరపాటున ఏదైనా వెహికల్ ఆగిపోతే ఇక ఆ పరిస్థితి చెప్పాల్సిన అవసరం ఉండదు. రోడ్డు పైనే చూస్తూ ఉండాల్సిందే. జీహెచ్ఎంసీలో ట్రాఫిక్ క్రమబద్ధీకరించేందుకు అధికారులు సిబ్బంది కలిపి 8,000 మంది పనిచేస్తున్నారు. అయితే గ్రౌండ్ లెవెల్లో ట్రాఫిక్ నియంత్రణకు పనిచేసే వారి సంఖ్య చాలా తక్కువగా ఉందన్న ఆరోపణలున్నాయి. రద్దీ ఎక్కువగా ఉండే చాలా జంక్షన్లలో కనీసం కింది స్థాయి సిబ్బంది లేకుండా కేవలం సిగ్నలింగ్ ద్వారానే ప్రయాణాలు జరగడం ఉదాహరణకు చెప్పొచ్చంటున్నారు పబ్లిక్. గ్రేటర్లో తలెత్తుతున్న ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి పోలీసు ఉన్నతాధికారులు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. కొన్నేళ్లుగా ఆలోచనల దశలోనే ఆగిపోయిన ట్రాఫిక్ కమిషనరేట్ అంశం మరోసారి తెరపైకొచ్చింది. జీహెచ్ఎంసీలోని 3 కమిషనరేట్లకు కలిసి ఒక్కటే ట్రాఫిక్ కమిషనరేట్లు చేయాలని ప్రతిపాదనలు ఉన్నాయి. కానీ ఇవి ప్రపోజల్స్ కే పరిమితమయ్యాయి. ప్రస్తుతం సిటీలోని ఒక్కో కమిషనరేట్ లో ట్రాఫిక్ జాయింట్ కమిషనర్, అడిషనల్ కమిషనర్ మాత్రమే ఉన్నారు. వీళ్ల ఆధ్వర్యంలోనే ట్రాఫిక్ పోలీసులు పనిచేస్తున్నారు. దీంతో గ్రౌండ్ లెవెల్లోని సిబ్బందిపై పర్యవేక్షణ ఉండట్లేదన్న విమర్శలు వస్తున్నాయి. కొత్త విధానంలో 3 కమిషనరేట్లకు కలిపి ఒకే ట్రాఫిక్ కమిషనరేట్ గనక ఏర్పాటు చేస్తే ఒక ప్రత్యేక కమిషనర్ ఉంటారు. అలాగే ట్రాఫిక్ డీసీపీలు నియమింపబడతారు. దీంతో గ్రౌండ్ లెవెల్లో ప్రతి ట్రాఫిక్ సిబ్బందిని పర్యవేక్షించే అవకాశం ఉంది. ఎక్కడైనా వాహనాలు ఆగినా వివిధ ప్రధాన జంక్షన్ల దగ్గర ట్రాఫిక్ అవాంతరాలను తొలగించడంలో యాక్టివ్ వర్క్ ఉంటుంది. రీసెంట్ గా సిటీలో లారీల సమ్మె కారణంగా పెట్రోల్ బంకుల దగ్గర ఎలా రద్దీ కొనసాగిందో చూశాం. ఇలాంటి పరిస్థితులను చక్కదిద్దేందుకు ఉమ్మడి వ్యవస్థలు తీసుకునే నిర్ణయాల కన్నా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటైతే మరింత ముందు చూపుతో ట్రాఫిక్ సమస్యలను క్లియర్ చేయొచ్చన్న అభిప్రాయం ఉంది. కొన్నేళ్లుగా ట్రాఫిక్ కమిషనరేట్ ప్రతిపాదన ఉన్నప్పటికీ ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. మరి కొత్త ప్రభుత్వం హయాంలోనైనా ట్రాఫిక్ సమస్యలపై పరిష్కారం కోసం ట్రాఫిక్ కమిషనరేట్ ఏర్పాటు చేస్తారో లేదో వేచి చూడాల్సిందే. హైదరాబాద్లో కరెంటు కోతలంటూ వస్తున్న వార్తలపై స్పందించారు హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్. విద్యుత్ లైన్లో సబ్స్టేషన్ల నిర్వహణ, మరమ్మతు పనులు ఫిబ్రవరి 10 వరకు జరుగుతాయన్నారు. పనుల కారణంగా 15 నిమిషాల నుంచి 2 గంటలలోపు కరెంటు సరఫరా నిలిచిపోతుందన్నారు. 2 గంటలకు మించి కరెంటు పోతే అధికారులకు మెమోలు ఇస్తామన్నారు పొన్నం ప్రభాకర్. ప్రతి ఏడాది నవంబర్లోనే రిపేరు పనులు జరిగేవని, ఎన్నికల కారణంగా వాయిదా పడ్డాయని తెలిపారు. కాబట్టి అప్పుడు వాయిదా పడ్డ పనులను ఎప్పుడు చేస్తున్నామని చెప్పారు. ఫిజికల్ ఫిట్నెస్ను ప్రతి ఒక్కరూ తమ లైఫ్ స్టైల్లో భాగం చేసుకోవాలన్నారు మాదాపూర్ డీసీపీ వినీత్. ఈ నెల 28న దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దగ్గర నిర్వహించనున్న రన్కు సంబంధించిన రూట్ మ్యాప్, టీ-షర్ట్లు లాంచ్ చేశారు. దాదాపు 5,000 మందికి పైగా రన్నర్లు పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో మాదాపూర్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్, సైబరాబాద్ ఉమెన్ సేఫ్టీ డీసీపీ సృజన పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ రన్లో పాల్గొనాలని సూచించారు. let's
begin with it, because all the new year we start with binge eating, binge drinking, a lot of things which are unhealthy, though it's joyous. But later on, at least before the month ends, in Hyderabad at least, they'll remind us that before the 4th Sunday that whatever done is done, now it's time to get fit. So all of you coming together and all the partners, sponsors, media, and all the sponsors here and also NGOs who have come here to donate a part of it. So it's a great pleasure to be part of this and being a part of Cyberabad Police and under the leadership of CP Cyberabad Avinash sir. So definitely we are going to provide whatever required from our end. And also we request from each of the companies who have come here to increase the participation so that this shall be, our Hyderabad shall be placed at a higher pedestal when it comes to, one day when it becomes like that, I can recollect this memory of this day that I was a part when it was just 21 km. Running as such is a lovely event. You enjoy the process. Once I joined the running clubs, all the Hyderabad runners, everything, there are a lot of people, pacers and marshals, a lot of people who actually enjoy this process without taking any amounts or any money. They voluntarily do a lot of contribution to this running activity. So I learned that so many people are contributing for this runs and trying to make people run and be healthy in Hyderabad. So this is something I realized after started running. All the best to everyone, whoever is going to do this 28th half marathon, 10 kilometers. Starting is what is important. Timing, everything. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణ, రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టారు పోలీసులు. డీసీఎం, వాటర్ ట్యాంకర్లు, జేసీబీ, ట్రాక్టర్లు వంటి హెవీ వెహికల్స్ ప్రయాణాలపై ఆంక్షలు విధించారు. ఉదయం 7:30 నుంచి 11:30 వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 10:30 గంటల వరకు సిటీ రోడ్లపై ప్రయాణాలు నిషేధించారు. కన్స్ట్రక్షన్ అండ్ డిమాలిష్ వెహికల్స్ ఉదయం నుంచి రాత్రి వరకు అనుమతి లేదంటున్న మాదాపూర్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసరావుతో పాటు మా రిపోర్టర్ అజయ్ ఫేస్ టు ఫేస్. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ సంబంధించి రద్దీని దృష్టిలో పెట్టుకుని కొంతవరకు నిబంధనలు అమల్లోకి తీసుకొస్తున్నారు. సో ఎలాంటి నిబంధనలు అమల్లోకి తీసుకొస్తున్నారు అనేది మాట్లాడేందుకు మనతో పాటు మాదాపూర్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ ఉన్నారు. సార్ చెప్పండి, ఎలాంటి నిబంధనలు అమల్లోకి తీసుకొస్తున్నారు? సో ఈ నిబంధనలకు సంబంధించి ముఖ్యంగా హెవీ వెహికల్ సంబంధించిన వాహనదారులకు ఏం చెప్తారు? సో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో రోజు పెరుగుతున్న వెహికల్స్ ట్రాఫిక్ గురించి మనం దీనికి సంబంధించి ముఖ్యంగా మనకు హెవీ వెహికల్స్ మనకు నగరంలోకి పీక్ అవర్స్ రావడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి గుర్తించాము. దీనికి సంబంధించి సిపి గారి ఆదేశాల ప్రకారం మనకు కొన్ని నిబంధనలు అమలు చేయడం జరుగుతుంది. దీనిలో ముఖ్యంగా హెవీ వెహికల్స్ మన సైబరాబాద్ పట్టణంలోనికి సైబరాబాద్ రోడ్లపైకి 7:30 to 11:30కి ప్రవేశం లేదు. మార్నింగ్ 7:30 AM to 11:30 AM వాళ్ళు ఆ టైంలో పీక్ అవర్స్లో వాళ్ళకి ఎలో లేదు. దాంతోపాటు సాయంత్రం 4 PM to 10:30 PM అది కూడా పీక్ అవర్స్, ఆ టైంలో కూడా ఎలో లేదు. దాంతోపాటు ఏమైనా మెటీరియల్స్ తీసుకుపోయే వెహికల్స్ కానీ ఇలాంటి వెహికల్స్ కన్స్ట్రక్షన్ సంబంధించిన మెటీరియల్ తీసుకుపోయే వెహికల్స్ వీటికి కూడా మనకు మార్నింగ్ 6 నుంచి 10:30 వరకు వాళ్ళకు ప్రవేశం లేదు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళపైన ఒక చర్య తీసుకోవడం జరుగుతుంది ఒకవేళ వస్తే ఆ టైంలో. దాంతోపాటు ఫస్ట్ టైం వాళ్ళు కనుక అధిగమించి ఆ టైంలో మన లోపలికి మన ట్రాఫిక్ సైబరాబాద్ లిమిట్స్కి వాళ్ళు ఎంటర్ అయితే వాళ్ళపైన ఫస్ట్ టైం ఫైన్ చేయడం జరుగుతుంది. అలాగే మళ్ళీ సెకండ్ టైం చేస్తే వాళ్ళ వెహికల్ సీజ్ చేసి ఆర్టీఏకు సరెండర్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు మన దగ్గర మాల్స్ కూడా చాలా ఉన్నాయి. మాల్స్ అలాగే సినిమా హాల్స్ ఇవన్నీ ఉన్నాయి. వీటి చోట కూడా చాలా చోట్ల పార్కింగ్ సౌకర్యం తక్కువ ఉన్నది. పార్కింగ్ సౌకర్యం ఫర్ ఎగ్జాంపుల్ 500 వెహికల్స్ పడే సౌకర్యం ఉంటే 5,000, 10,000 వరకు వెహికల్స్ వస్తున్నాయి. దాన్ని బట్టి ఏమైతుందంటే ఆ పార్కింగ్ ఫిల్అప్ కాగానే మిగతా వాహనాన్ని మన రోడ్డు పైన ఆపుతున్నారు. దానివల్ల కూడా ట్రాఫిక్ జామ్స్ అవుతున్నాయి. దాంతోపాటు ట్రాఫిక్ ప్రమాదాలు జరుగుతున్నాయి. దీన్ని గుర్తించి ఎవరైతే ఎక్కడైతే పార్కింగ్ తక్కువ ఉండి ఎక్కువ వెహికల్స్ వస్తున్నాయో అట్లాంటి ఎస్టాబ్లిష్మెంట్స్ మనం ఇప్పటికే గుర్తించడం జరిగింది. వాటి గుట్టిగా మనం ఇప్పుడు ఇక్కడి నుంచి మనం నోటీస్ సర్వ్ చేస్తాము. సర్వ్ చేసి మీరు కొత్త టైం లోపల పార్కింగ్ ఏర్పాటు చేసుకోవాలి. అదర్వైజ్ వాళ్ళను మూసేయడానికి కూడా మనం ఎటువంటి చర్యలు తీసుకోవాలో అటువంటి చర్యలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా సైబరాబాద్ కమిషనరేట్ అంటేనే మనకు ముందుగా గుర్తొచ్చేది ఐటీ సెక్టర్ సంబంధించి ఐటీ కారిడార్. సో ఆ పీక్ అవర్స్లో ఎన్ని ప్లేసెస్లో ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అనేది జరుగుతుంది కమిషనరేట్ పరిధిలో? మనకు ఓవరాల్గా మన కమిషనరేట్ పరిధిలో 32-30 చోట్ల బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. అక్కడ ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. వాటిపైన కూడా మనం ఖచ్చితంగా ఎక్కడ ప్రమాదం అయినా మన టీం అక్కడ వెళ్తుంది. వెళ్ళిపోయి ఎందువల్ల అయింది ప్రమాదం, దీనికి ఏం చర్యలు తీసుకోవాలని చెప్పి అదర్ డిపార్ట్మెంట్స్ జిహెచ్ఎంసీ కానీ R&B కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళు కలిసిపోతారు. పోయి ఒక టీం పోయి మొత్తం చూస్తుంది. చూసి అక్కడ ఏం చర్యలు చూసి దాని ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మీరు చెప్పినట్టు మాల్స్ కావచ్చు, లేకపోతే ఇతర థియేటర్స్ కావచ్చు, సో ఇలాంటి ప్లేసెస్లో ఎక్కువగా రోడ్ల పైన అడ్డంగా వాహనాలు నిలుపుతున్న సిచ్యువేషన్, అలాంటి సీన్లు కూడా మనం కమిషనరేట్ పరిధిలో చూస్తుంటాము. సో అలాంటి వారికి మీరు ఏమి హెచ్చరిస్తారో, ఎలాంటి చర్యలు ఉంటాయి?
సో ఆల్రెడీ రోడ్ ఎంకరేజ్మెంట్ వల్ల కూడా మనకు చాలా ట్రాఫిక్ జామ్స్ అవుతున్నాయి. అవి కూడా గుర్తించడం జరిగింది. గత ఫస్ట్ నుంచి కూడా మనం ఇది టేకప్ చేసాము. అన్ని చోట్ల ఎక్కడైతే మన రోడ్ ఆక్రమణ కానీ లేకపోతే ఫుట్పాత్ ఆక్రమించే వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మనం ఇప్పటికీ దానికి సంబంధించి 11,000 కేసెస్ ఫస్ట్ నుంచి ఇప్పటివరకు వేసాము. ఇంకా పెంచేసి ఎట్టి పరిస్థితుల్లో వేరే రోడ్డు ఆక్రమించుకునే పరిస్థితి మాత్రం ఎట్టి పరిస్థితులు సహించేది లేదు. వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించి కొంతవరకు ఆరోపణలు వస్తున్నాయి. కమిషనరేట్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించిన తనిఖీలు సీరియస్గా చేయట్లేరు. సో అందుకే కొన్ని ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయనే ఆరోపణలు అయితే గట్టిగా వినపడుతున్నాయి. సో మీరు చూసినట్టయితే మన 31st రోజు చూసినట్టయితే మనం మ్యాక్సిమం కేసులు ఏంటంటే 13 మనం మన కమిషనరేట్ పరిధిలోనే 1300 కేసులు ఒక రోజు నైట్ 1300 కేసులు వేయడం జరిగింది. మనం కూడా సీరియస్గానే చేస్తున్నాం. చాలా ఎక్కువ కేసులు ఇస్తున్నాము. ఇంతకుముందు అయితే ఎక్కడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక్కొక్క చోట వేసేది. అట్లా కాకుండా మొత్తం డివిజన్ అంతా ఒక దగ్గర తీసుకొచ్చి అందరూ ఒక దగ్గర 20 మంది 25 మంది ఉన్నట్టు ఇంపాక్ట్ ఉండేటట్టు చేస్తున్నాము. ఇంకా పెంచుతూనే ఉన్నాం. ఇంకా దానివల్ల కూడా చాలా కేసులు ఇప్పటికే పెరిగాయి. దాన్ని ఇంకా ముందు కూడా పెంచేసి ఎటువంటి దానివల్ల డంక డ్రైవర్ వచ్చే ప్రమాదాలు అడ్డుకట్టడానికి ప్రయత్నిస్తాం. ఇది మొత్తానికి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏదైతే ఈ కొత్త నిబంధనలకు సంబంధించి వాహనదారులందరూ కూడా సహకరించాలి. ముఖ్యంగా హెవీ వెహికల్స్ సంబంధించి ఏదైతే నిబంధనలు అమలు చేస్తున్నామో వాటిని ఖచ్చితంగా పాటించాలి అంటూ కూడా పోలీసులు చెప్పడంతో పాటు ఇటు డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించి కావచ్చు లేకపోతే ఇతరేతర తనిఖీలన్నీ కూడా ముమ్మరంగా చేస్తున్నాము. ఖచ్చితంగా రోడ్డు ప్రమాదాలని నివారించడానికి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నామనేది ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ బాల్తో కలిసి అజయ్ V6 న్యూస్ హైదరాబాద్. ఇంటికి ఫోన్ చేయాలని మొబైల్ తీసుకున్న ఓ వ్యక్తి అక్కడ నుంచి పారిపోయిన ఘటన రాజేంద్ర నగర్ NIRD చౌరస్తాలో జరిగింది. సెంటర్లోని జయా ఫోటో స్టూడియోకు ఫోటోలు తీసుకుంటానని ఓ వ్యక్తి వచ్చాడు. అక్కడికి వచ్చాక ఇంట్లో ఫోన్ మర్చిపోయానని చెప్పి షాప్ యజమానిని నమ్మించాడు. ఇంటికి కాల్ చేశారని చెప్పి ఫోన్ తీసుకున్న వ్యక్తి మాట్లాడుతూ అక్కడి నుంచి పరారయ్యాడు. ఘటనతో ఒక్కసారిగా షాక్ తిన్న ఫోటో స్టూడియో యజమాని నరసింహ పోలీస్ స్టేషన్లో ఫోన్ చోరీ ఘటనపై కంప్లైంట్ ఇచ్చాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కంప్లైంట్ తీసుకున్న పోలీసులు CCTV ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సర్పంచులను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు తెలంగాణ రాష్ట్ర పంచాయతీ సర్పంచుల సంఘం అధ్యక్షులు భూమన యాదవ్. అధికారం పోయాక సమస్యలపై కేటీఆర్ పోరాడతామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గ్రామాల్లో చేసిన పనులకు బిల్లులు రాక ఎంతో మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశం పాల్గొన్నారు. ఇలా ఒకటే చెప్తున్నాం కేటీఆర్ గారికి, మరి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సాంబారి వాణి గారు నందిపేట సర్పంచ్ నిజామాబాద్ జిల్లా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి వచ్చింది. అక్కడ ఉన్న ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు కూడా ఒత్తిడి తెచ్చి బిల్లు రాకుండా చేయడం జరిగింది. అదే విధంగా తీసుకుంటే మాక్లూరు మండలంలో కళ్యాణ సర్పంచ్ లావణ్య గారు కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే 13 సర్పంచులు ఆత్మహత్య ప్రయత్నం జరిగింది. అయినా పట్టించుకోలేదు. మేమంతా సర్పంచ్ సంఘం నుంచి ఎంతో ధనలక్ష్మి గారు కానీ రాజశేఖర్ గారి కమిటీ ఎన్నోసార్లు వినించున్నామా, పట్టించుకున్న నాతులు లేరు. మమ్మల్ని కించపరిచే విధంగా మాట్లాడడం, ఈ యొక్క సంఘాలు ఉన్నాయా, సంఘాలు ఎక్కడైనా మాట్లాడే విధంగా చాలా మటుకు మాట్లాడడం జరిగిందని చెప్పి అప్పుడు ఉన్న 20 దగ్గర మాట్లాడడం జరిగింది. కానీ ఇప్పటికి కూడా అదే పరిస్థితి చెప్తున్నారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇప్పటికి చచ్చిపోతున్న సర్పంచులు బాగా ఇబ్బంది పడుతున్నారు. దాన్ని ఇప్పటికి కూడా మీరు ఏదైతే చెప్పిన మాటకు ఖచ్చితంగా మీరు కట్టుబడి మేము పూర్తి పెడతాం, రండి మాట్లాడతాం. లేదా మీరు నిధులన్నీ లక్షల కోట్లు 7 లక్షల కోట్లు దిగమిగారు. మా యొక్క సర్పంచ్ బాధ పాపం శాపం అని తలిగి పోయిండ్రు. కానీ మీరు ఇప్పుడు అంటున్నారు కదా గుంపు తెపుతాని, ఈ 4-5 వేల కోట్ల రూపాయలు మీరు రేపు విడుదల చేయండి. మీ సంతనిధులతో విడుదల చేస్తారా, ప్రభుత్వం నిధులు విడుదల చేస్తారా, ఏ విధంగా చేస్తారో విడుదల చేయాలని చెప్పి నేను కేటీఆర్కి మనం చేస్తున్నా. మనం తెచ్చుకున్న తెలంగాణలో మన కాంగ్రెస్ పార్టీ వస్తేనే పేదోళ్ళ పార్టీ, మన అందరం బతుకుతాం. గతంలో కూడా కాంగ్రెస్ ఉన్నప్పుడు అందరూ బతికిరు. అదేవిధంగా సర్పంచ్లకు ఫ్రీడమ్ ఉన్నది, ప్రజాప్రతినిధులు అనే ఒక గుర్తింపు ఉన్నది, వార్డు మెంబర్ నుండి ప్రతి కార్యకర్త నుండి ఒక గుర్తింపు అనేది ఉంటుంది పార్టీలు అనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళందరూ కలిసి మారి కాంగ్రెస్ పార్టీ వస్తే పేదోళ్ళ పార్టీ, మేమందరం బతుకుతాం, వీళ్ళ పార్టీ ఉంటే ఇట్లనే నాశనం చేస్తారనే మీకు బుద్ధి చెప్పి ఇంటికి తోలిరి. మళ్ళీ ఉరుకొచ్చి మైకులు పట్టుకొని మాట్లాడతారంటే, మీరు మైకులు పట్టుకోవడం కూడా ఆ గంట సేపటికి కూడా ఆ మైక్ ఇచ్చేది పోతుంది తప్ప మీకు వచ్చేది మాకు వచ్చేది ఒదిగేది లేదు. మీరు
కోర్టు వారెంట్లు చూపించి కానిస్టేబుల్లే అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఘటన హైదరాబాద్లో బయటపడింది. అక్రమ వసూళ్లకు పాల్పడిన చైతన్యపురి పిఎస్లోని 3 కానిస్టేబుల్ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. వారికి సహకరిస్తున్న మరో 4గురిని అదుపులోకి తీసుకున్నారు. చైతన్యపురి పోలీస్ స్టేషన్కు చెందిన నరేందర్, హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్ బాబు, కానిస్టేబుల్ మల్లేశం కోర్టు వారెంట్ రీకాల్కు విధులు నిర్వహిస్తున్నారు. ఈ 3 కొత్త కాలంగా కోర్టు వారెంట్ల పేరుతో నిందితుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఏసీబీ డీఎస్పీ శ్రీకాంత్ తెలిపారు. అచీవ్ చేస్తున్న 4గురిలో ఈ చైతన్య అనే అతను, రామకృష్ణ అనే అతను, ఆ తర్వాత రాఘవేంద్ర గుప్తా, వీళ్ళు 3 ఆఫ్ ద రికార్డ్ ఇతని చేతి కింద మల్లేష్, ఆ తర్వాత ప్రసాద్ బాబు హెడ్ కానిస్టేబుల్ వీళ్ళ చేతి కిందనే పనిచేస్తున్నట్టుగానే ఆన్ దేర్ కాల్ వీళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఎక్కడ పిలిస్తే అప్పుడు పోవటము, ఫిజికల్గా ఇతన్ని తీసుకుపోయి ఇల్లీగల్ డీటెయిన్ చేసినప్పుడు మ్యాన్ హ్యాండిల్ కూడా చేసినారు. ఆ కొట్టే దాంట్లో కూడా ఇతను చైతన్య అనే అతను, ఆ తర్వాత ప్రసాద్ బాబు హెడ్ కానిస్టేబుల్ ఇద్దరు మ్యాన్ హ్యాండిల్ కూడా చేసిన అతన్ని ఒప్పియడానికి, పైసలు ఇచ్చేదానికి, భయపెట్టడానికి అట్లా చేస్తున్నారు. కాబట్టి వాళ్ళని కూడా సెక్షన్ 12 అబేట్మెంట్ ఆఫ్ కమిషన్ ఆఫ్ పీసీ యాక్ట్ అఫెన్స్లో వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్లో వేరే ట్రాన్స్ఫర్స్ ఇతను కంప్లైంట్ కంటే ముందు, ఇతను చెప్పే పీరియడ్ కంటే ముందు కూడా కొన్ని ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి వీళ్ళ ఆన్లైన్ దాంట్లో. అవి దేనికి సంబంధించి అన్నది ఐడెంటిఫై అయితే వాళ్ళు కూడా కంప్లైంట్ ఇస్తాను ముందుకు వచ్చి కంప్లైంట్ తీసుకుని అది కూడా దీంట్లోనే యాడ్ చేసి యాక్షన్ చేసి అంటే అమౌంట్స్ ఉన్నాయి, అమౌంట్స్ బాగానే ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళది ఎంత 3.5 lakhs ఉంది, అంత అమౌంట్ కాకుండా కానీ దాంట్లో సగం అంత అమౌంట్ ఇంకా కొంచెం తక్కువ అట్లా ఉన్నాయి వేరే వేరే ట్రాన్సాక్షన్స్. కానీ అవి స్పెసిఫిక్గా ఈ బ్రైబ్ రిలేటెడ్ అన్నది వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి కన్ఫర్మ్ అయితేనే, లేదంటే వాళ్ళ రిలేటెడ్ వారెంట్ కేసు ఏదైనా ఉందని ఎస్టాబ్లిష్ అయితేనే లింక్ చేయగలుగుతాం. రంగారెడ్డి జిల్లాలోని గోల్కొండ రిసార్ట్లో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కొడుకు వైఎస్ రాజారెడ్డి ప్రియా ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీ సమేతంగా వేడుకలకు హాజరై కాబోయే వధువరులను ఆశీర్వదించారు. ఎంగేజ్మెంట్ సెరమనీకి హాజరైన చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి పెళ్లి కాబోయే జంటను బ్లెస్ చేశారు. కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఎన్నో ఏళ్ల కల నెరవేరబోతుంది. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి కౌంటర్ మొదలైంది. బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్టకి సమయం ఆసన్నమవడంతో పలువురు భక్తి శ్రద్ధలతో ఆ శ్రీరామచంద్రమూర్తికి కానుకలు సమర్పిస్తున్నారు. మన భాగ్యనగరం నుంచి అయోధ్య రాములూరికి కానుకలు పంపిస్తున్నారు భక్తులు. దేశంలో ఏ ఒక్కరితో మాట్లాడినా వినిపించే ఒకే ఒక్క మాట అయోధ్య రామ మందిరం గురించే. 500 ఏళ్ల పోరాటం తర్వాత రాముడు పుట్టి పెరిగిన ప్రాంతంలో ఆయనకు కట్టిన గుడి ప్రారంభం కాబోతోంది. దీంతో దేశవ్యాప్తంగా శ్రీరామ నామస్మరణతో మారుమ్రోగుతోంది. ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా ఆ అయోధ్య రాములోరికి తమ వంతు సాయంగా వస్తువులను సమర్పిస్తున్నారు దేశవ్యాప్తంగా ఉన్న భక్తులు. అందులో భాగంగా హైదరాబాద్ నుంచి త్వరలో కొలువుదీరనున్న దశరథ నందనుడికి అపురూపమైన కానుకలు పంపిస్తున్నారు ఇక్కడి భక్తులు. దేశంలోని ప్రతి ఒక్క హిందువు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అయోధ్య శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కోసం ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆలయానికి వాడే తలుపులను హైదరాబాద్ కు చెందిన అనురాధ టింబర్ డిపో వారు తయారు చేశారు. వాటి తయారీకి బల్లార్షా టేకును ఉపయోగించారు నిర్వాహకులు. రామ మందిరం ప్రాంగణానికి అవసరమైన మొత్తం 118కి పైగా డోర్లను ఈ కంపెనీ వారే తయారు చేశారు. రామ మందిర నిర్మాణంలోనూ మన హైదరాబాద్ శిల్పులు తమ వంతుగా కృషి చేస్తున్నారు. ఆ నీలమేఘ శ్యాముడికి 2 జతల బంగారు పాదుకలు కూడా భాగ్యనగర సీతారామ ఫౌండేషన్ అందిస్తున్నది.
వీటి విలువ దాదాపు 1,30,00,000 వరకు ఉంటుందంటున్నారు నిర్వాహకులు. పాత బోయిన్పల్లిలోని హస్మత్పేటలో 25 రోజుల పాటు శ్రమించి వీటిని తయారు చేశారు శిల్పులు. వెండిపైన బంగారు తాపడంతో 13 కేజీల 2 జతల బంగారు పాదుకలు రూపొందించారు. ఇక నగరానికి చెందిన శ్రీరామ్ కేటరర్స్ వారు అయోధ్య రాముడికి 1265 కిలోల భారీ లడ్డును నైవేద్యంగా సమర్పించే అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకున్నారు. రామాలయానికి భూమి పూజ జరిగిన రోజు నుంచి ప్రాణ ప్రతిష్ఠ వరకు గడిచిన 1265 రోజులకు గాను 1265 కేజీల అఖండ లడ్డూను తయారు చేశారు. లడ్డూ తయారీకి 350 కేజీల శనగపిండి, 700 కిలోల చక్కెరను వాడారు. 40 కిలోల నెయ్యి, కాజు, 30 కేజీల కిస్మిస్, 15 కేజీల బాదాం, 10 కిలోల పిస్తా, 32 గ్రాముల కుంకుమ పువ్వు వినియోగించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ లడ్డూను ఏసీ ఫిక్స్ చేసి అయోధ్యకు రోడ్డు మార్గం ద్వారా పంపారు. అయోధ్య ఆలయం ప్రారంభోత్సవం, విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ తరువాత అక్కడున్న భక్తులకు ఈ లడ్డూ ప్రసాదంగా పంచుతామని తెలిపారు. అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిర నమూనా ఆలయం సైతం భాగ్యనగరంలోనే నిర్మాణం జరిగింది. బహదూర్పురాలో సుధాకర్ మ్యూజియం నిర్వాహకులు ప్రపంచంలోనే తొలి మొబైల్ అయోధ్య రామ మందిర్ నిర్మించారు. దాదాపు 2 ఏళ్లు కష్టపడి ఫైబర్ తో కన్స్ట్రక్షన్ చేశారు. మిటాడోర్ 307 ఫ్రీక్వెన్సీ ఫోర్స్ తో కూడిన ఇంజిన్ కారుపై ఈ నిర్మాణం చేపట్టారు. 7 అడుగుల శిఖర గోపురంతో కదిలే అయోధ్య రామ మందిర్ భక్తుల దర్శనాల కోసం ఊరూరా తిప్పనున్నారు. ఆలయ ప్రారంభోత్సవంలో మంగళ హారతి కోసం 108 కేజీల హారతి కర్పూరంను సమర్పిస్తున్నారు నగరానికి చెందిన శ్రీరామ సేవాదల్. ఇప్పటికే అఖండ హారతి బిళ్లలతో అయోధ్యకు బయలుదేరారు సేవాదల్ సభ్యులు. ఇక బాలరాముని మెడలో వేసేందుకు ముత్యాల గజమాల సైతం సిటీ నుంచే వెళ్లనుంది. ముచ్చింతల్లోని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీలో ప్రవళ పర్ల్స్ అండ్ జెమ్స్ ముత్యాల వ్యాపారులు దీనిని తయారు చేశారు. 9 మంది కళాకారులు 9 రోజుల పాటు శ్రమించి 3 కేజీల 600 గ్రాముల ముత్యాలు, 1/2 కిలో పచ్చలు, మణులతో 8 అడుగుల గజమాలను తయారు చేశారు. ప్రాణ ప్రతిష్ఠ తరువాత బాలరాముని మెడలో ఈ ముత్యాల మాల చూడనున్నాం. ఇక రామ మందిర నిధి సేకరణలో సైతం దేశంలో 2వ స్థానంలో నిలిచింది తెలంగాణ. జనవరి 22న అంగరంగ వైభవంగా జరగనున్న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు దేశంలోని 7,000 మంది ప్రత్యేక అతిథులు, లక్షలాది మంది ప్రజలు తరలి వెళ్తున్నారు. అయోధ్య రామయ్య విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఏ చిన్న పని చేసినా తమ జన్మ ధన్యమైపోతుందని భావిస్తున్నారు ప్రజలు. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V6 న్యూస్.